హనుమాన్ చాలీసా కేర్ ఆఫ్ గా బీఆర్ఎస్ బీజేపీల మధ్య విమర్శలు పదునెక్కుతున్నాయి. హరీష్ రావు, రఘునందన్ రావు డైలాగ్ వార్ అందుకు నిదర్శనం. మరి నేతల హాట్ కామెంట్స్ ఏంటో చూద్దాం. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి, మనం పోం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం, దేవుడు అందరి వాడు. కానీ లక్ష్మీ నరసింహస్వామి బీజేపీ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీ నరసింహస్వామి, బీఆర్ఎస్కు లక్ష్మీ నరసింహస్వామి, అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే, దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపు కాసిం రజ్వీ వారసులు, అధికారం కోల్పోయినాక హిందువుల. 2019 ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్కి పోయి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు. ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? నాకు హనుమాన్ చాలీసా వచ్చు, నేను ఇప్పుడు చదవనా అంటే ఆ పక్కన ఉన్న వినయ్ భాస్కర్ అంటే ఆయన చదవన్నా రోజు పూజ చేస్తారట వీళ్ళు. ఎప్పుడైనా ఎవరి ముఖానికైనా బొట్లు కనబడ్డా? అది మేమే బొట్లు పెడతాం, మేమే పూజలు చేస్తాం, మేమే హిందువులం. ఎప్పుడు యాదికి వచ్చింది హరీష్? అధికారం పోయిన తర్వాత హిందువులు, అధికారంలో ఉన్నప్పుడు కాసిం రజ్వీ వారసులు. ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీని కూర్చోబెట్టుకొని మీరే కదా ఖర్జూర పనులు తినిపించుకుంటే ఎగబడ్డది. ఎన్నడన్నా హిందువుల గాయం తగులితే ఈ రోజు దాకా హరీష్ అన్నట్టు ఆయన వచ్చి పరామర్శించిండా? అవేం చేయని హరీష్ రావు హిందువులకి వారసులం అని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి.